రష్యాలో భారీ భూకంపం సంభవించింది. కంచట్కా ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. భూమి కొద్దిసేపటి వరకు కంపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. జూలైలో 29న రష్యాలో భూకంపం వచ్చింది. 40 రోజుల వ్యవధిలోనే రెండోసారి భూకంపం సంభవించడంతో ఒకసారిగా తూర్పు రష్యా ప్రాంతమైన కంచట్కా తీర ప్రాంతంలో ఒకసారిగా ఏం జరగబోతుందనే ఆందోళనతో ప్రజలు ఉన్నారు. కంచట్కా ప్రాంత తూర్పు తీర సమీపంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే USGS చెప్తోంది. ఇక మరోవైపు ఈ భూకంపం ఉపరితలానికి 10 కిలోమీటర్లు అంటే 6.2 మైళ్ళ లోతులో సంభవించినట్టుగా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ప్రకారం భూకంప కేంద్రం 300 కిలోమీటర్లు అంటే 186 మైళ్ళ వరకు ఉన్న తీరాలకు ప్రమాదకరమైన సునామీ అలలు సంభవించే అవకాశం ఉన్నట్టుగా US సునామీ వార్నింగ్ సిస్టమ్ హెచ్చరించింది. కంచట్కా తీరం దగ్గర ఈ భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేశారు. స్థానిక అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఎవాక్యుయేషన్ చర్యలు చేపట్టారు. అంటే అక్కడి నుంచి అందరినీ కూడా ఖాళీ చేయించారు. ఇక నష్టాలు లేదా గాయాలపై ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం లేదు, కానీ మానిటరింగ్ కొనసాగుతోంది. మరోవైపు ఇంకా ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతంలో అక్కడి ప్రాంతాల ప్రజలనైతే సురక్షితంగా తరలిస్తున్నారు, ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కంచట్కా తీరంలో తరచూ భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ మాత్రం ఇది 7.1 తీవ్రతగా చెప్తోంది. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం కూడా లేదంటూ ఇటు పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ అయితే చెప్తోంది. అయితే జపాన్లో కూడా ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవు. ఇటీవల ఈ కంచట్కా తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పట్లో సునామీ ప్రభావం స్వల్పంగా కనిపించింది. తాజాగా మరొకసారి భూకంపం రావడంతో రష్యా తీర ప్రాంతం అయితే పూర్తిగా వణికిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు మరోవైపు ఇక రష్యాలో భారీ భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. తూర్పు ఫారెస్ట్ రష్యా అయినటువంటి కంచట్కా ప్రాంతంలో ఎక్కువగా ఈ భూకంపాల తాకిడికి గురవుతుంటారు. తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ఇది సెస్మిక్ యాక్టివిటీ, అలాగే ఇక్కడ వోల్కానిక్ యాక్టివిటీ కూడా ఉంటుంది. ఆ ప్రాంతంలో కొన్ని అగ్ని పర్వతాలు కూడా ఉంటాయి. భూగర్భ అంచుల్లో ఉన్నటువంటి సముద్ర తీరంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాల తోడు అలాగే ఈ టెక్టానిక్ ప్లేట్స్ల కదలిక కూడా చురుగ్గా ఉంటుంది. దీంతో ఇక్కడ భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంగా చెప్తారు. అలాగే ఈ కంచట్కా తీర ప్రాంతంతో పాటు అలస్కా అలాగే పసిఫిక్ ఓషియన్ తీర ప్రాంతంలో ఎక్కువగా ఇది రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతంగా చెప్తారు. ఇక మరోవైపు జూలైలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ భూకంపం గురించి తెలిసింది, అప్పుడు చాలామంది భయపడ్డారు. ఇక తాజాగా 7.4 తీవ్రతతో ఈ భూకంపం అయితే సంభవించిన పరిస్థితి కనబడుతుంది. ఇది 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టుగా నివేదికలు అయితే లేవు, కానీ ఇది శక్తివంతమైన భూకంపంగానే చెప్తున్నారు. దీని తర్వాత పసిఫిక్ ప్రాంతం అంతటా కూడా సునామీ హెచ్చరిక అయితే జారీ చేయబడిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఈ భూకంప ప్రభావం మరొకసారి అక్కడి ప్రజలను వణికించిందని చెప్పవచ్చు. రష్యాలోని కంచట్కా తీరంలో ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఇది కంచట్కాకి తూర్పున 111.7 కిలోమీటర్ల దూరంలో 39 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఇక అలాగే తరచూ భూకంపాలు సంభవించే ఈ ప్రాంతంపై ఎప్పుడు ఒక రకంగా శాస్త్రవేత్తలు కూడా నిఘా పెడతారు, వాటిని అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు భూకంపాలు వస్తాయి, ఎప్పుడు సంభవిస్తాయి అనేది ఖచ్చితమైనటువంటి నిర్ధారణ మాత్రం చేయలేని పరిస్థితి. అటు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అలాగే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే, పసిఫిక్ ఓషియన్ సునామీ సెంటర్ ఇవన్నీ కూడా రకరకాల రిపోర్ట్స్ అయితే ఇస్తుంటాయి. కానీ అంటే ఖచ్చితంగా ఎప్పుడు సునామీ వస్తుంది లేదా ఎప్పుడు భూకంపాలు వస్తాయని మాత్రం వీళ్ళెవరూ సరైన నిర్ధారణ చేయలేని పరిస్థితి. మొత్తం మీద ఒక జపాన్లో మాత్రమే ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ కొంతవరకు ఉంది. అంటే భూకంపాలు భూప్రకంపనలు సంభవించే టర్మర్స్ సంభవించే అవకాశాన్ని వాళ్ళు కొంతవరకు చెప్పగలుగుతారు, కానీ అది కూడా ఖచ్చితమైనటువంటి నిర్ధారణ అయితే కాదు. ఇక ప్రస్తుతానికైతే ఈ భూకంపం సంబంధించి అయితే ఎంత నష్టం జరిగిందనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఒక్కసారి మనం ఈ
మ్యాగ్నిట్యూడ్ 7.7 ఎర్త్క్వేక్ అని కూడా మరికొంతమంది చేశారు. కొంతమంది 7.4 అన్నారు, కొంతమంది 7.7 అంటున్నారు. దిస్ ఈస్ ద సేమ్ లొకేషన్ యాజ్ ద మ్యాగ్నిట్యూడ్ 8.8 ఎర్త్క్వేక్ దట్ స్ట్రక్ ఇన్ జులై. సో ట్రిగ్గరింగ్ పసిఫిక్ వైడ్ సునామీ వార్నింగ్స్ అంటూ గతంలో మన జూలైలో 8.8 ఎక్కడైతే వచ్చిందో సేమ్ మళ్ళీ అదే ప్రాంతంలో ఇప్పుడు 7.7 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. క్లోజ్లీ మానిటరింగ్ ఫర్ సునామీ పొటెన్షియల్ అంటూ అక్కడ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయబడిన పరిస్థితి. సో మొత్తం మీద ఆ ప్రాంతంలో సెస్మిక్ యాక్టివిటీ, వోల్కానిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు దీనిపైన ఒక రకమైనటువంటి అబ్జర్వేషన్ అయితే ఉంటున్నట్టుగా చెప్తున్నారు. సో వాటెవర్ ప్రస్తుతానికైతే ఈ ప్రాంతం అంతా కూడా కొంత అబ్జర్వేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైతే అక్కడి నుంచి ప్రజలను సురక్షితంగా తరలించారు. ఇంకా ఆ ప్రాంతంలో ఏదైనా ఈ సునామీ హెచ్చరికలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతంలో కొంత అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక్కడ యుఎస్జిఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం కంచత్కా ప్రాంత పరిపాలన కేంద్రమైన పెట్రోపావ్లోవ్స్క్ అలాగే కంచాట్స్కీ నగరానికి తూర్పున ఇది 111 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతుల దీన్ని భూకంపాన్ని కేంద్రాన్ని గుర్తించారు. ఎందుకంటే ఆ సముద్ర భూగర్భ లోతుల్లో గతంలో అగ్నిపర్వతాలు ఉండేవి. ఆ అగ్నిపర్వతాల టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్లే ఇప్పుడు ఈ భూకంపాలు తరచుగా వస్తాయని చెప్తున్నారు. ఇక్కడ రష్యా కంచట్కా కానీ అలాగే జపాన్ తీర ప్రాంతం కానీ పసిఫిక్ ఓషియన్ ప్రాంతం ఇదంతా కూడా అలస్కా కానీ ఈ ప్రాంతం అంతా దాదాపు ఆస్ట్రేలియా వరకు ఫిజీ దీవులు అలాగే ఆ ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకే తీరంలో ఉంటాయి కాబట్టి ఎల్ సాల్వడార్ కావచ్చు ఇవన్నిటి కూడా హెచ్చరికలు మొన్న 8.8 వచ్చినప్పుడు వీటన్నిటి కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు కాబట్టి తరచూ ఇక్కడ ఎక్కువగా ఈ భూకంపాల కదలిక ఉంటాయి కాబట్టి వీటిపైన నిఘా అయితే కొనసాగుతోంది. సో ఈ సమయంలో పసిఫిక్ అంతటా సునామీ అలలైతే ఎగిసిపడ్డట్టుగా చెప్తున్నారు. హువాయి నుంచి జపాన్ వరకు పలు దేశాల తీర ప్రాంతాల ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలించబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. గతంలో కూడా ఇది సునామీ హిట్ అంటే ఈ ఎర్త్క్వేక్ హిట్ చేసిన తర్వాత ఒకసారిగా ట్రిగ్గర్ అయిన ప్రాంతంలో మళ్ళీ సునామీ హెచ్చరికలు కూడా వచ్చాయి. ఎక్కడైతే ట్రిగ్గర్ అయిందో అక్కడ నుంచి ఇలా 350 కిలోమీటర్ల దూరం వరకు దాదాపుగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో పసిఫిక్ ఓషన్ తీరం అంతా కూడా అలర్ట్స్ ఉంటాయి. సో అమెరికన్ హువాయి నుంచి ఇటు అలాగే పసిఫిక్ తీరం అంతా కూడా ఇందాక చెప్పిన కొన్ని దేశాలు ఉంటాయి కదా, సో అవన్నీ దేశాలన్నీ కూడా దాదాపుగా అలర్ట్గానే ఉంటాయి. సో రష్యన్ కంచట్కా పెట్రోపావ్లోవ్స్క్ ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగానే అది రికార్డులో ఉంటుంది. సో అక్కడ ఇప్పుడు అలర్ట్గానే ఉంటారు. తాజాగా సంభవించిన భూకంపంతో కూడా ఒకసారిగా మళ్ళీ అలర్ట్ అయిన పరిస్థితి. మీరు స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రష్యా ఫారెస్ట్ రష్యా అంటారు కంచట్కా కోస్టల్ ఏరియా అది. సో ఆ ప్రాంతంలో సంభవించిన భూకంపం చూడండి, అక్కడ అన్ని పర్వతాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇక్కడ అగ్నిపర్వతాలు బయట ఉంటాయి, సముద్ర గర్భంలో ఉంటాయి. కొన్ని ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కొన్ని అగ్నిపర్వత శ్రేణులు కొన్ని కూరుకుపోయి ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ సముద్ర గర్భంలో ఉన్న అగ్నిపర్వతాలు ఏవైతే ఉన్నాయో సో అవి ఒక్కోసారి కదలికలు వాటిలో కూడా ఉంటాయి. భూగర్భ అంతర్భాగంలో అలాగే సముద్ర అంతర్భాగంలో చోటు చేసుకునే కదలికలు, ఆ టెక్టానిక్ ప్లేట్స్ల కదలికలు యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్ అంటారు, పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఇలా ఎగుడు దిగుడుగా కదలికలు అప్పుడప్పుడు కదులుతూ ఉంటాయి. సో వాటిని సెట్ చేసుకుంటుంటాయి. సో ఇదే టెక్నికల్గా చెప్పేది అదే చాలామంది సైంటిస్టులు కూడా. సో టెక్టానిక్ ప్లేట్స్ అమెరికల్లో తేడా ఉంటుంది. ఆ అమెరికను అంటే ఆ సెట్ చేసుకోవడంలో ఏవైతే ఉంటుందో ఆ సమయంలో సంభవించే ప్రకంపనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు బయటికి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంటాయి. సో సముద్రం అంతా కూడా ఇలా వచ్చినప్పుడు ఆ వేవ్స్ అన్నీ కూడా రౌండ్గా అలా కంప్లీట్గా తిరుగుతూ ఈ పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో అలా కంప్లీట్గా ఇలా ఇలా వెళ్తూ కంప్లీట్గా రౌండ్గా చాలా దూరం వరకు వెళ్తుంటాయి. దాదాపు 350 కిలోమీటర్ల వరకు దాన్ని రౌండ్ అప్ అంతా అవుతుంటాయి. సో ఆ టైంలో ఒకవేళ నిజంగా అది 10 కిలోమీటర్ల లోతులో ఇంకా దానిపైన ఒకవేళ 5 కిలోమీటర్ల పైన ఉంటే కనుక చాలా భయంకరంగా ఉంటుంది. ఈ 7 మ్యాగ్నిట్యూడ్ పైన వచ్చేటివన్నీ కూడా భారీ భూకంపాలే, 7 లోపల వచ్చే కూడా భారీ భూకంపాలే, 5 కంటే తక్కువ వచ్చే కొంచెం పాక్షికంగా ఉంటాయి, 5 తర్వాత వచ్చేటి 6, 7 ఇవన్నీ కూడా భారీ భూకంపాలే. ఇక 7 మించి అయితే 7, 8 అయితే అవి నిజంగా భారీ భూకంపాలే. సో అలాంటి ఎర్త్క్వేక్లకు సంబంధించి కొంచెం సునామీ హెచ్చరికలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఇవి సహజంగా అక్కడ జరుగుతుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతాలని
కొంచెం ఖచ్చితంగా ఎప్పుడు భూకంపాలు సంభవించే ప్రాంతాలకు చెప్తారు. సెస్మిక్ యాక్టివిటీ ఉంటుంది, వోల్కానిక్ యాక్టివిటీ ఉంటుంది. సో ఆ ప్రాంతాలన్నీ కూడా హెచ్చరికలు జారీ ఉంటాయి. ఇప్పుడు మనకు టర్కీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఎల్ సాల్వడార్ కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా రెగ్యులర్గా ఇండోనేషియా కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నీ రెగ్యులర్గా భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఆ జాబితాలోనే ఇప్పుడు ఇది కూడా ఉంది. సో పసిఫిక్ తీరం అంతా కూడా ఈ హవాయ్ దీవులు కావచ్చు, ఇక్కడ కంచట్కా, రష్యా, జపాన్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా భూకంపాలు సంబంధించిన ప్రాంతాలు. సో దాని గురించి అయితే ప్రస్తుతం ఖచ్చితమైన నిర్ధారణ అంచనాలు అయితే లేవు. ఇప్పటికైతే ఆ భూకంపం సంబంధించి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగిందో తెలియదు. కొన్ని విజువల్స్ అయితే మనకు వస్తున్నాయి. అదిగో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళ గోడలు కూలిపోయినట్టు తెలుస్తుంది. అలాగే ఆ ప్రాంతంలో ఎలాగో భూకంపం వస్తుందని తెలుసు, కాస్త జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఖచ్చితమైన నిర్ధారణ తెలియదు, చెప్పలేని పరిస్థితి. సో అక్కడ హెలికాప్టర్లు మోహరించారు చూడండి. రక్షణ సహాయక చర్యలు అయితే తక్షణం కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇంకా మళ్ళీ ఈ సునామీ హెచ్చరికలు అయితే ఉన్నాయి. బహుశా కొన్ని ప్రాంతాల్లో ఎత్తివేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మళ్ళీ అలర్ట్గానైతే ఉంటున్నారు. ప్రస్తుతానికి అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయించారు, ఖాళీ చేయించారు ప్రజల్ని సురక్షితంగా. సో ఇప్పటికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో రెగ్యులర్గా సంభవించే టర్మల్స్ అంటే ప్రకంపనలకు ఇది కాస్త భిన్నంగా అనిపిస్తున్నాయి. మొన్న 8.8 ఎక్కడైతే జూలైలో వచ్చిందో ఇప్పుడు 7.7 కూడా మళ్ళీ అక్కడే వచ్చింది. సో మళ్ళీ సునామీ లేదా భూకంపాలు ఎప్పుడు వస్తాయనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. శాస్త్రవేత్తలు కూడా ఇటు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే కానీ, జర్మనీకి సంబంధించినటువంటి సెంటర్ కానీ, అలాగే పసిఫిక్ సునామీ సెంటర్ కానీ, ఇవన్నీ కూడా రకరకాల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రకరకాల మ్యాగ్నిట్యూడ్లతో అక్కడ రికార్డ్ అవుతుంది. ఒకరు 7.1 మ్యాగ్నిట్యూడ్, ఒకరు 7.4 అంటారు, ఒకరు 7.7 అంటారు. ఇలా రకరకాలుగా దాని లోతు, దాని మొత్తం కంప్లీట్ దాని పరిధి ఎంత అనేది కూడా ఒక్కొక్క సంస్థ ఒక్కో రకంగా చెప్తుంటుంది. సో ఏదేమైనా ఇది భారీ భూకంపమే. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. इनको अंदर करो, वहां गेट पे बैठ जा, पब्लिक को मत आने दे. Ходуном все ходит. А что там в городе творится, интересно? Ждем цунами, да? Ничего себе, вот это здорово. Приземлились ребята.